పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మరొక పర్యాయము మీ జీవవాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యత నేటి దినాల్లో పలుమార్లు మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ధ్యానించిపోయే రాత్రికాల వర్తమానం మాకందరికీ ఆశీర్వాదకరముగా చేయండి ప్రభువా. మీ వాక్యము చదువుకునేవారు, మీ వాక్యాన్ని వినేవారు, మీ వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు అని మీ వాక్యం సెలవిస్తాను. అటువంటి సంపూర్ణ ధన్యత మా జీవితాల్లో మేము పొందుకుంటూ కృపద ఇచ్చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మరియు పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. క్రిస్మస్ దినాల్లో అనేక మంది మనుషులను మనము చూస్తాము. వారిలో ఒకరు సుమేయను జీవితం నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేమునందు సుమేయను అను ఒక మనుషుడు ఉండెను. ప్రత్యేకంగా మనుషుడు అనేటువంటి పదాన్ని రాయుట ఒక విశేషం. ఈ భూమి పైన దేవుని యొక్క మహా సృష్టిలో మనిషి చాలా ఉన్నతమైనటువంటి వాడు. దేవుడు సమస్తాన్ని నోటి మాట చేత సృష్టిస్తే మనిషిని మాత్రం స్వహస్తాలతో ఆయన నిర్మించాడు. బిఫోర్ క్రియేటింగ్ మ్యాన్ గాడ్ హ్యాస్ ఎ థాట్. దేవుడు మానవుని సృష్టించక ముందు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 26వ వచనం. 1వ అధ్యాయం 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. చూడండి పిల్లలు, God who is in Trinity is thinking about man's creation. త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు మానవుని యొక్క నిర్మాణం గురించి ఆలోచిస్తాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. మనిషి దేవుని యొక్క స్వరూపమందు దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు. మానవుని యొక్క సృష్టి బహు వ్యత్యాసంతో కూడినటువంటి, అది చాలా ఆశ్చర్యమైనటువంటిది. చదవక్కర్లేదు కానీ 139వ కీర్తనను మనం గమనించినప్పుడు మన శరీర నిర్మాణం గురించి, తల్లి గర్భమందు దేవుడు ఏ విధంగా రూపొందిస్తాడో అన్న విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి ద మ్యాన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ సో అమేజింగ్. కాబట్టి మానవుని యొక్క సృష్టి చాలా ఆశ్చర్యమైనటువంటిది. ఈ యెరూషలేములో సుమేయను అనేటువంటి వాడు ఉన్నాడు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ సమయంలో చాలా మంది ఉన్నారు. యెరూషలేము గురించి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడే హేరోదు రాజు ఉన్నాడు, అక్కడే శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు.
మరియా, యోసేపు, ఎలిజబెత్, జకరియా ఇలాంటి వారంతా కూడా యెరూషలేములో మనకు కనబడతారు. కానీ యేసు ప్రభు యొక్క జన్మను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు జన్మించిన సత్యాన్ని హేరోదు ఎరిగినప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. శాస్త్రులకు యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి విషదపరచబడింది మీకా గ్రంథంలో ఉంది. కానీ శాస్త్రులు దాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోయారు. తమ జాతిలోనే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పటికీ యూదులు ఆయన్ని రిజెక్ట్ చేశారు, తృణీకరించారు. కనీసం ప్రభువుకి జన్మించేటువంటి సమయంలో కనీస స్థలం కూడా ఆయనకి లేదు. చూడండి, మానవుడిని సృష్టించినటువంటి దేవుడు మానవుడిగా లోకంలో జన్మించిన సమయంలో ఎవరు కూడా ఆయన్ని లక్ష్య పెట్టలేదు. కొద్దిమంది మాత్రమే యేసు ప్రభువుని గురించి కొంత అవగాహన కలిగి ఉండేవారు. వారిలో ఒక వ్యక్తి సుమేయను ప్రియులారా. ఈ సుమేయను జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 5 విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదువుతున్నటువంటి లేఖన భాగంలో సుమేయును ఎలా ఉన్నాడు అంటే అతడు నీతి పరుడును భక్తి పరుడునై ఉంది. సుమేయును ఇక్కడ ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నీతి పరుడుగాను భక్తి పరుడుగాను ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవడం అనేది సవాలుతో కూడినటువంటిది. నీతిమంతుడిగా జీవించకపోతే, భక్తిపరుడిగా జీవించకపోతే సుమేయునికి అటువంటి సాక్ష్యం అనేది ఉండేది కాదు. ప్రియులారా, బైబిల్లో మనం గమనించినప్పుడు there are so many people who have good testimony. బైబిల్ గ్రంథంలో అనేక మంది మంచి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు కనబడతారు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దేవుడే హేబెలును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఒక మనిషిని గురించి సాక్ష్యం ఇస్తే, దేవుడు ఒక మనిషిని గురించి సాక్ష్యం రాయిస్తే ఆ సాక్ష్యం 100% ట్రూ. అది 100% వాస్తవం. ఒకవేళ మనం కొన్నిసార్లు మనుషులను గురించి వారు బాగలేకపోయినా బాగున్నట్టు సాక్ష్యం ఇస్తాము. ఒకవేళ బాగుంటే బాగలేదన్నట్టుగా కూడా సాక్ష్యం ఇస్తాము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన జీవితం ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హేబెలు జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా ఉంది. కాబట్టి దేవుడు అటువంటి సాక్ష్యాన్ని హేబెలుకి ఇచ్చాడు. 5వ వచనం కూడా చదువుతాం. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హానోకు అతను కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేనని ఏం పొందాడు? సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడై ఉన్నట్టుగా సాక్ష్యం పొందాడు. వై? బికాస్ హీ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 300 years.
ఎందుకు అంటే హానోకు దేవునితో నడిచినటువంటి వాడు ప్రియాల, దేవునికి ఇష్టడై ఉన్నట్టుగా సాక్ష్యం పొందుకున్నాడు. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియాల. వి మస్ట్ కీప్ అవర్ టెస్టిమనీ ఫ్రమ్ ఎనిమీ. సైతానుడు ఏం చేస్తాడు అంటే సాక్ష్యం లేకుండా చేస్తాడు. సుమేయను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుతాం. 11:7. విశ్వాసమును బట్టి నోవాహు భయభక్తులు గలవాడై చాలు, భయభక్తులు గలవాడై. ఇక్కడ సుమేయను భక్తిపరుడిగా కనిపిస్తున్నాడు, అక్కడ నోవాహు భక్తిపరుడిగా కనిపిస్తున్నాడు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారి మార్గాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు ఏ మనిషిని చూసినా ఆ మనిషి చెడిపోయినాడు ఆ సమయంలో. అటువంటి దినాల్లో, అటువంటి జనరేషన్లో, తరంలో నోవాహు భక్తి జీవితాన్ని కట్టుకున్నాడు. కట్టుకునే భక్తి జీవితాన్ని బట్టి సాక్ష్యం వస్తుంది. సుమేయను చాలా జాగ్రత్తగా జీవిస్తా ఉన్నాడు యెరూషలేములో. కాబట్టి ఆయనకు అటువంటి సాక్ష్యం అనేది ఉంది. ఇది మొదటిది. రెండవదిగా సాక్ష్యం సంపాదించాలి అని అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాచరణ లేకుండా సాక్ష్యం ఉండదు ప్రియులారా. వాక్యాన్ని అనుసరించకపోతే సాక్ష్యం అనేది ఉండదు. 19వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. 19వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇక్కడ దేవుని వాక్యముల గురించి చదువుకుంటున్నాము ప్రియులారా. యెహోవా ఉపదేశము నిర్దోషము అయింది. దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తే నిర్దోషమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉండగలుగుతాం. నిర్దోషత్వము అంటే దోషము లేనటువంటి జీవితం. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. కొన్నిసార్లు మనం మాట్లాడేటువంటి సమయంలో భయాన్ని విడిచి మాట్లాడతాం. ఎన్ని దోషాలు దొరికిపోతున్నాయో మనకు తెలియదు ప్రియులారా. ఎన్ని దోషాలు దొరికిపోతున్నాయో మనకు తెలియదు నోటి మాటల్లో. అయితే దేవుని యొక్క ఉపదేశం మనం గైకొనినప్పుడు మన జీవితం నిర్దోషమైనటువంటిదిగా ఉంటుంది. 119వ కీర్తన 1వ వచనం ఒకసారి చదవండి. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు. వై గాడ్ హస్ గివెన్ us his law, his word. దేవుడు ఎందుకు మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? వై? బికాస్ గాడ్ వాంట్స్ us to follow his law or word. ఎందుకు అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలని. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి వారంగా ఉంటామో ఆ వాక్యము మన జీవితాన్ని పవిత్రతలోనికి తీసుకెళ్తుంది. ఆ వాక్యము మన జీవితాన్ని నిర్దోషత్వంలోనికి తీసుకెళ్తుంది. న్యాయ సంబంధమైన జీవితాన్ని,
యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి దేవుని వాక్యం తోడ్పడుతుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. నడత శుద్ధి కావాలంటే వాక్యం కావాలి. నీ వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని భయం ఉంటుంది. నీ వాక్యము వెల్లడేవుడతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించు. దేవుని వాక్యములో నుండి తెలివితేటలు వస్తాయి. దేవుని వాక్యములో నుండి జ్ఞానాన్ని పొందుకుంటాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి సాక్ష్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని దయకొనినప్పుడు సాక్ష్యం అనేది పొందుకుంటాం. మూడవదిగా అదే 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. లూకా సువార్త 2:25. 25లో ఆత్మ వశుడై అతడు దేవాలయములోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. He was filled with the Holy Spirit. He was led by the Holy Spirit. He was lived in the Holy Spirit. పరిశుద్ధాత్మ సుమయని మీద ఉన్నాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ సంఘానికి సంచకరువుగా దేవుడు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాం. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంఘానికి పరిశుద్ధాత్మ సంచకరువుగా, దేవునికి సంఘానికి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తా ఉంటాడు విశ్వాస జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాం. 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధ చేస్తాడు, మనతో మాట్లాడతాడు. చాలా మందికి ఒక ఆశ్చర్యం ఏంటి అంటే, దేవుడు మనిషితో మాట్లాడతాడా? కొన్నిసార్లు మనం సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తాం ప్రియులారా. అది లోకానికి వెర్రితనంగా ఉంటుంది. దేవుడు ఏ విధంగా మనిషితో మాట్లాడగలడు? కానీ విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బోధ చేస్తాడు. మనం పడిపోయినటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ మనకు కలుగుతూ ఉంటుంది. పాపం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరికను మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి.
కొన్నిసార్లు దేవుడు మాట్లాడి 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 మౌనం అయిపోవచ్చు పిల్లలు. వినకపోతే ఏం చేస్తాం? ఇశ్రాయేలుతో పలుమార్లు మాట్లాడాడు. మోషే ద్వారా మాట్లాడాడు, యెహోషువ ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా మాట్లాడాడు, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడాడు, సూచక క్రియల ద్వారా మాట్లాడాడు. అయినప్పటికీ ఎంతో మంది ఇశ్రాయేలీయులు దేవుని మాటకు అవిధేయులయ్యారు. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు అంటే, రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక అంటాడు. ఓన్లీ వన్ విజన్ పాల్ గాట్ ఫ్రమ్ హెవెన్. ఒకే ఒక దర్శనాన్ని పౌలు పొందుకున్నాడు పిల్లలు. ఆ ఒక్క దర్శనానికి పౌలు లోబడిపోయాడు. లోబడితే జీవితం మారిపోతుంది. అది ఎంత కఠినమైనా, అది ఎంత దుర్మార్గంలో ఉన్నా, అది ఎంత అపవిత్రమైనా, అది ఎంత భ్రష్టత్వంలో ఉన్నా, లైఫ్ విల్ బి చేంజ్డ్ ఇన్ ఒబీడియన్స్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడుచులో జీవితం మారిపోతుంది పిల్లలు. పౌలు అంటున్నాడు, పూర్వం నేను హింసకుడను, దూషితుడు. తన గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు ఆ రీతిగా జీవించేవాడు. ఒకే ఒక దర్శనం ద్వారా సౌలు పౌలుగా మారిపోయాడు. He became a servant of God as well as a believer of Christ after getting the vision from God. దేవుని యొక్క దర్శనాన్ని విన్న తర్వాత ఒక విశ్వాసిగా మాత్రమే కాక సేవకుడు అయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అయితే ఆ మాట, ఆ స్వరాన్ని మనం గమనించాలి. The Holy Spirit will teach us how to pray. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతుంది. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము ఎలా యుక్తముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. నుచ్చరింప శక్యము కాని మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షమందు విజ్ఞాపనం చేయించాడు. రోమా 8:26లో ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన నేర్పిస్తాడు పిల్లలు. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలోనికి మనం నడిపిస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనం కృంగిపోయినటువంటి సమయంలో ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే పరిశుద్ధాత్మ వరం. సుమయ్యను ఇక్కడ ఆత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ సుమయ్యను మీద నిలిచి ఉన్నాడు. ఇది 3వదిగా మేము చూస్తాం. పోతే 4వదిగా 26వ వచనాన్ని చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం. మరణము పొందడని చాలా క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. He met Jesus before death. క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. ఎటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఇది. క్రీస్తును చూడక మునుపు మరణము పొందకుండా, ఇంకా చెప్పాలి అంటే మరణించక ముందే క్రీస్తును కలుసుకోవడం. మరణించక ముందే క్రీస్తును కలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. విశ్వాసులు మరణించక ముందు క్రీస్తును కలుసుకుంటారు, అవిశ్వాసులు మరణించిన తరువాత క్రీస్తును కలుసుకుంటారు. డిఫరెన్స్ అది.
అవిశ్వాసులు కూడా ఒకరోజు క్రీస్తుని కలుసుకుంటారు పిల్లలు. ఆ అంతిమ తీర్పులో యేసుక్రీస్తు ప్రభువు ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మృతులైనటువంటి వారందరూ కూడా తీర్పు దినానికి ప్రభువు ఎదుటకు వస్తారు. ఈ భాగం మనకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కనబడుతుంది. అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, అటు తరువాత తీర్పు. 9:27లో హెబ్రీ పత్రిక 9:27లో ఆ మాట ఉంటుంది. సుమయాను గురించి మనం చదువుకుంటున్నప్పుడు అతడు మరణము చూడక మునుపు క్రీస్తును, ఒకసారి చదువు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది పిల్లలు. ఈ రాత్రి వాక్యం ఇచ్చినటువంటి మనలో ఎంతమంది క్రీస్తును కలుసుకున్నారు? ఇక్కడికి వచ్చి వాక్యం వింటే కాదు. డూ యూ హ్యావ్ పర్సనల్ మీటింగ్ విత్ యువర్ సేవియర్? నీ రక్షకునితో నీకు వ్యక్తిగత సహవాసం ఉందా? వ్యక్తిగతంగా నీవు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినటువంటి సమయం ఉందా? చనిపోక ముందు ఇది జరగాలి పిల్లలు. చనిపోక ముందు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి రక్షకుడిగా. చనిపోక ముందే పాపక్షమాపణ పొందుకోవాలి. చనిపోక ముందే దేవుని రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకోవాలి. చనిపోక ముందే నరకమును తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. సామెతల గ్రంథం ఉంటుంది అన్నమాట. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. కొన్ని గంటల్లో చనిపోబోతున్నాడు. సిలువ వేశారు. కొన్ని గంటల్లో సైనికులు వచ్చి ఆ 2 మడిముల దగ్గర కొట్టి ఆ మడిముల్లో నుంచి రక్తం అంతా కూడా కారిపోయి చనిపోతాడు ఆ దొంగ. దట్ ఈస్ హిస్ డూమ్స్ డే. అదే అతని జీవితానికి చివరి రోజు. యేసు ప్రభు సుమారుగా 3 గంటలప్పుడు చనిపోతే ఈ దొంగ దాదాపు 6 గంటల వరకు బ్రతికే ఉన్నాడు. ఇంకా సాయంత్రం అవుతా ఉంది. మనకి మధ్యరాత్రి నుంచి రోజు ప్రారంభించబడితే యూదులకు సాయంత్రం 6 నుంచి రోజు ప్రారంభించబడుతుంది. తర్వాత పస్కా కాబట్టి ఈ శిలువ మీద వాళ్ళు ఉండేదానికి లేదు. ఇక 3-4 గంటల లోపల చనిపోబోతున్నాడు. ఆ చనిపోబోయేటువంటి టైంలో యేసు ప్రభువును కలుసుకున్నాడు పిల్లల. ఏ విధంగా కలుసుకున్నాడో తెలుసా? ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువులో ఒక రాజును చూస్తూ రాజును కలుసుకున్నాడు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువులో ఒక రక్షకుడిని చూసి రక్షణ పొందుకున్నాడు. సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువును చూచి, ఇదిగో నా పాపం కోసమే కదా ఈయనకి రక్తము, ఈ శిక్ష, ఈ అవమానము అన్న గ్రహింపును కలిగి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను. He knew what happens after death. మరణం తర్వాత జరిగేటువంటి దాని గురించి ఎరిగినటువంటి వాడు ఈ శిలువ మీద ఉన్నటువంటి దొంగ. నీ రాజ్యంలో వచ్చినప్పుడు అంటే నీవు ఒక రాజువి, నీకు ఒక రాజ్యం ఉంది, నీవు మళ్ళా వస్తావు.
అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను కూడా బ్రతికే ఉంటాను ఆ టైంలో. సో డెత్ ఈస్ నాట్ ఎన్ ఎండింగ్ టు హ్యూమన్ లైఫ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్. కాబట్టి మరణం అనేటువంటిది మానవ జీవితానికి అంతం కాదు, కానీ అది నూతన జీవితానికి పునః ప్రారంభం అన్న సత్యము ఈ దొంగ ఎరిగి ఉన్నాడు. అదే మరణించక ముందు క్రీస్తుని కలుసుకోవడం అంటే. మరణించక ముందే ఆత్మ రక్షణ విషయంలో యేసు ప్రభువుని అంగీకరించడం, మరణించక ముందే యేసు క్రీస్తులో రక్షకుడిని చూడటం. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన పుట్టిన రక్షకుడిని ఎంతో మంది చూశారు, కానీ రక్షణ పొందుకున్న వారు కొద్దిమందే. క్రిస్మస్ సందేశాలు ఎన్ని విన్నప్పటికీ క్రీస్తుని అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ చాలా వరకు జరుపుకుంటారు. చాలా మన చూడండి, మన క్రిస్మస్కి ఎంతమంది వచ్చారు జనాలు బయట. కానీ క్రీస్తుని అంగీకరించేటువంటి వారు కొందరే పిల్లలు. ఆ కొందరిలో నీవు ఉన్నావా? అది ప్రాముఖ్యం. సుమయనుకు ఉన్నటువంటి ఒక వాగ్దానం ఏంటి అంటే, మరణము చూడక మునుపు క్రీస్తును కలుసుకోవడం. మరణించక ముందు క్రీస్తును చూడడం. చివరిగా అదే 2వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. నాదా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని బోధించుచున్నావు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. నాదా సమాధానముతో నీ దాసుని ఇప్పుడు బోధించుచున్నావు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. పిల్లల సున్నయ్యను ఇక్కడ దేవుని గురించి ప్రకటిస్తా ఉన్నాడు, రక్షకుని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యం పిల్లల. ఏంటి అంటే, యేసుక్రీస్తును వినడం కాదు, కేవలం ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తును వినడం మాత్రమే కాకుండా ప్రకటించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం పిల్లల. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో దేవదూతలు ఆయన గురించి ప్రకటించారు. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో జ్ఞానులు యేసుక్రీస్తుల గురించి ప్రకటించారు. గొర్రెల కాపరులు యేసుక్రీస్తుల గురించి ప్రకటించారు. దేవదూతలు యేసుక్రీస్తుల గురించి ప్రకటించారు. క్రిస్మస్లో యేసును ప్రకటించినటువంటి వారిని మనం చూస్తాం ప్రియులారా. అయితే వాట్ అబౌట్ us in proclaiming Jesus to people who don't know about him? అయితే ప్రభువును ఎరగనటువంటి వారికి ప్రభువును ప్రకటించేటువంటి విషయంలో మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మరి ఎంతో మంది యేసు ప్రభువును ప్రకటించారు, కానీ మనం ప్రకటిస్తున్నామా? ఒక్కరికైనా ఒక సువార్త పత్రిక ఇస్తున్నామా? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు కనీసం ఒక 10 నిమిషాలైనా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని దేవుని సన్నిధికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నామా? ఒక అన్యుడిని చూసినప్పుడు, ఒక అన్యురాలను చూసినప్పుడు మన హృదయం ఎంతో తరుక్కుపోవాలి పిల్లలు. అయ్యో ఇతను చనిపోతే ఇతని పరిస్థితి ఏంటి అన్న భారం మనం కలిగి ఉండాలి. We must have such kind of burden. అటువంటి భారం మనం కలిగి ఉండాలి. ఏదో ఒక విధంగా స్వార్థ ప్రకటించాలి.
దేవుడు తన వాక్యాన్ని దీవించింది. ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సుమేలిన జీవితంలో నుంచి 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5 విషయాలు విన్న మాకందరికి కూడా ఆశీర్వాదకరంగా చేయండి. చనిపోకముందే మిమ్మల్ని కలుసుకునే అనుభవం, చనిపోకముందే సాక్ష్యాన్ని సంపాదించుకునే అనుభవం, చనిపోకముందే మిమ్మల్ని ప్రకటించేటువంటి అనుభవం, మీ వాక్యాన్ని అనుసరించేటువంటి అనుభవం మాకందరికి కూడా దయచేయండి. మీరే మహిమ పొందాలి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.